పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న సంస్కృతి టౌన్షిప్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 22 డిసెంబర్ 2024 నాడు సంస్కృతి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అధ్యక్షునిగా పోటీ చేసిన అభ్యర్థి భరత్ పై మరో అభ్యర్థి హరిప్రసాద్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందడంతో గెలుపొందిన అభ్యర్థి ప్రకటన చెల్లదని, ఓట్ల లెక్కింపులలో అవకతవకలు జరిగాయని అభ్యర్థి భరత్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా లిఖితపూర్వకంగా కూడా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 29 డిసెంబర్ 2024న జరిగిన రీకౌంటింగ్ లో తోట భరత్ కు 352 ఓట్లు రాగా ఎదురు నిలబడ్డ అభ్యర్థి ఆయన హరిప్రసాద్ కు 350 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల ప్రతినిధులు వెల్లడించారు. 2 ఓట్ల తేడాతో గెలుపొందిన తోట భరత్ కు ధృవీకరణ పత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. భరత్ తో పాటు అతని ప్యానెల్లో గెలిచిన అభ్యర్థులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం గెలుపొందిన వారికి సంస్కృతి టౌన్షిప్ హౌస్ ఓనర్స్ షాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా తోట భరత్ మాట్లాడుతూ, ముందుగా నన్ను నా ప్యానెల్లో నిలబడ్డ వారిని గెలిపించిన హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నాకు ఇచ్చిన 2 సంవత్సరాలలో నిజాయితీగా ఉంటూ కాలనీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, అవాంఛనీయమైన విషయాలపై నేను యాక్షన్ తీసుకొని వాటిని నిర్మూలించడానికి ఎదురొడ్డి పోరాడానని, ఇది మన ఘన విజయానికి, నీతికి, నిజాయితీకి నిలువుటద్దమని ఆయన అన్నారు. అదేవిధంగా మాకు అపోజిట్ గా నిలబడ్డ ప్యానెల్ నుండి గెలుపొందిన అభ్యర్థులు సరిత, ప్రతిభ, ప్రగతి ఈ ముగ్గురు కూడా మా ప్యానెల్ వారిలాగానే అనుకొని చూసుకుంటామని, వారు కూడా మాతో కలిసికట్టుగా ఉండి పనిచేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ కు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచి గెలిపించిన వారు శ్రీగిరి వెంకట మాధవరెడ్డి, బద్దం వెంకటరెడ్డి, రాజేష్ మాదిరెడ్డి, సామల శ్రావణ్ కుమార్ రెడ్డి మరియు హౌస్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ఓనర్స్ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మరోసారి నాకు వైస్ ప్రెసిడెంట్గా గెలిపించి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. సో గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే గేటెడ్ కోసం కానీ హౌసింగ్ బోర్డులో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురావడం గురించి కానీ మేము ప్రయత్నించామో అదే ప్రయత్నం కొనసాగిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా మా వంతు మేము మా ప్రయత్నం చేసి టౌన్షిప్ డెవలప్మెంట్ కోసం నిర్విరామం కృషి చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఓకేనా? నమస్కారం అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఓనర్కు, హానెస్టీని సపోర్ట్ చేసిన ప్రతి ఓనరు, శ్రేయోభిలాషులు, కంటెస్టెంట్స్, నా ప్యానెల్ మెంబర్సు, ఆపోజిట్ ప్యానెల్ మెంబర్సు అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నేను మీలో ఒకనిగా మీకోసం మీతో ఉంటాను. ఈరోజు మా ఈసీ ఒక కొత్త నాంది పలకబోతుంది. మేమందరం నిజాయితీగా, నిష్టగా ఈరోజు నుంచి పనిచేస్తాము. 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఓనర్కు పేరు పేరున నా ధన్యవాదాలు. అలానే అపోజిట్ ప్యానెల్ నుంచి ఎన్నికైన ముగ్గురు, సరిత గారు కావచ్చు, ప్రతిభ గారు కావచ్చు అండ్ ప్రగతి గారు కావచ్చు, మా ప్యానెల్లో ఒక మెంబర్ అవుతారు. మా ప్యానెల్లో ఒక మెంబర్ లాగా మేము ట్రీట్ చేస్తాము. మా ఈసీగా మేము చూసుకుంటాము. వారి దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు మాతో కలిసికట్టుగా పనిచేస్తారు. సో నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓనర్స్కు ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే మాకు అవకాశం ఇచ్చిన ఓనర్సు, మమ్మల్ని నమ్మిన ఓటేసిన ప్రతి ఓనర్కు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కానీ ఒకటి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. నేను ఫైట్ చేసిందే నిజాయితీ కోసం, నిష్ట కోసం. ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇక్కడ జరుగుతున్న కొన్ని అవాంఛనీయ యాక్టివిటీసు, వాటిని నేను ఎలా అయినా తగ్గియాలి లేకపోతే నిర్మూలించాలని దాని మీదనే నేను వచ్చాను. దాన్ని మాత్రం నేను కఠినంగా వ్యవహరిస్తాను. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఏమన్నా కానీ దాన్ని మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం ఇక్కడ జరగకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో చూస్తాను. సో నాకు సహకరించిన నా కంటెస్టెంట్స్, మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు 2 సార్లు వాళ్ళకి పేరు పేరున నా థ్యాంక్ యూ. అండ్ మాకు సహకరించిన పోలీస్ మిత్రులకు, పోలీస్ వారికి అందరికీ నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇది మన ఈసీ, మనది ఇది. సో ఇట్ ఈస్ అ ఓనర్స్ విజయం ఇది. ఈరోజు మనం వచ్చాము. భరత్ అనే నేను మాత్రం ఈ రోజు నుంచి మీలో ఒకరిగా ఉంటాను. ఇట్ ఈస్ అవర్ విక్టరీ.